రాత్రి నుంచి పడుకోలేదు నేను లిటరల్లీ. నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, మెగా ఫ్యాన్ అభిమాని. మెగా ఫ్యాన్ అభిమానిగా చెప్పిన సినిమా సూపర్ హిట్. సినిమాలో ట్విస్ట్ ఉంటుంది అని నేను రివీల్ చేయను. పీక్స్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు మూవీకి. నేను మెగా ఫ్యాన్ అభిమాని, బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు. సో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది మెయిన్ పార్ట్, అది చాలా బిగ్ హైలైట్. అలాగే ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది? అలానే యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు. జాహ్నవి కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్, లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కానీ చుట్టమల్లే సాంగ్ పీక్స్ లో ఉంది. లిటరల్లీ నేను చెప్తున్నా, నేను 12 o'clock నుంచి పడుకోలేదు. 4 o'clock ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చా. ఇప్పుడు 8 o'clock ఇక్కడ మూవీ ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్. అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. కొంతమంది లాగ్ అయ్యింది అలానే. లాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది. సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ ఫ్యాన్స్ కి పండుగ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగ. నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పీక్స్. ఏదైతే ట్రైలర్ లో ఉన్న మూన్ సీన్ కానీ, డాల్ఫిన్ సీన్ కానీ, అది షార్క్ సీన్ కానీ పీక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు. అనిరుద్ధ్ ఇంక ఈ సినిమాతో పీక్స్ కి వెళ్ళిపోతాడు. అందరూ అదే అనుకున్నారు, మెగా ఫ్యాన్సే కాదు అందరూ. ఆచార్య పాదఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరూ అనుకున్నారు. బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది. కేవలం షో మాత్రమే ఉన్నది అని చెప్పి కొంచెం షార్ట్ పార్ట్ ఉంది. అది గ్లామర్ అంటే అలా అని కాదు, ఆమె పాత్ర ఉంటుంది. బట్ మేబీ పార్ట్ 2 లో ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. పార్ట్ 2 క్రియేట్ చేయడం కోసం బాహుబలి 1 లాగా క్లైమాక్స్ అలా ఎండ్ చేశారని చెప్తున్నారు. అదే పెద్ద ట్విస్ట్ ఉంది, నాకు అదే అర్థం కాలేదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సీన్. అంటే పార్ట్ 2 తీసేంత వర్క్ ఉందా ఈ మూవీకి? ఉంది, బట్ మెయిన్ క్యారెక్టరే ఇంక నేను చెప్తే అది ఇంకా అందరు ఇప్పుడే మూవీ వద్దు అని చెప్పట్లేదు. హీరో ఎవరు? దేవరానా వీరానా? అదే పెద్ద ట్విస్ట్. అది చెప్పేస్తే ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు చెప్పేసాను అనుకో ఇంకా అందరికి తెలిసిపోతుంది. లెట్ దెమ్ వాచ్ అండ్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎంజాయ్ చేయాలి లైవ్ లో. సో అంటే అనుకున్న రీచ్ సాధించింది అనుకుంటారు ఈ మూవీ? ఖచ్చితంగా. ఇంత 6 years ఎన్టీఆర్ సపరేట్ మూవీ లైక్ త్రిపురాల తర్వాత అండ్ రాజమౌళి మైత్ కూడా, రాజమౌళి సినిమా యాక్ట్ చేసాక సినిమా అంత హిట్ అవ్వకపోవచ్చు, ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక ఎండ్ కార్డ్ అని అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 2 మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇదైతే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? అలానే కొన్ని సీన్స్ కేవలం ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారు అని చెప్పేసి. లిటరల్లీ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాటలు చాలా హర్ట్ చేసినాయి నన్ను. బట్ ఆయన చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా సినిమా అయితే వర్త్. ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు, నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్, ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి. ఆచార్య ఫ్లాప్ ఖచ్చితంగా వన్ మ్యాన్ షో అనే కాదు, ఇందులో జాహ్నవి కపూర్ చుట్టమలే సాంగ్ ఒక పీక్స్ లైక్ మ్యూజిక్. సేపు మా సినిమాలు తప్ప ఒక క్లాస్ సినిమా చూసేంత ఇది లేదు, మెచ్యూరిటీ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ చూసుకోండి, క్లాస్ సినిమాకున్న ఆడియన్సే వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓకే కథ మనం చెప్పుకుందాం. వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాలని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో తండ్రి చనిపోయాడా లేకుంటే కొడుకు చంపేశాడా లేకుంటే కొడుకు పుట్టుకుని వచ్చాడా అనేటువంటిది ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా చెప్పేస్తే మళ్ళీ సస్పెన్స్ రివీల్ అవుతుంది. థియేటర్కి ఎవరు ఓడు, అర్థమైందే. మళ్ళీ 200 కోట్ల కలెక్షన్ రావు. సో ప్రాంతీయ పరంగా కలెక్షన్ బాగానే చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఎందుకు నెగిటివ్ రివ్యూ చేస్తారో నాకు అర్థం కాదు. సినిమా బాగాలేదు అది అని చెప్పేసి. సినిమా బాగాలేకపోతే నాకు మొన్న సినిమా నచ్చలేకపోతే అయితే ఇప్పుడు అనవసరం కదా అది. ఏదో నాకు అర్థం కాలేదు. చాలా మంది అంటున్నారు సినిమా బాగాలేదని. ఇప్పుడు సినిమా నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి పోతుంది. అది పెద్ద ద్రోహం అది చేసడం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంతమందికి అదృష్ట తర్వాత ఒక బెటర్ క్యారెక్టర్ ఏది అని అంటే ఎన్టీఆర్ గారికి ఇదే. కొంతమంది ఛాన్స్ లేదు, ఏసీ లేవు, అవన్నీ ఏంటంటే ఓడు చెప్పినాడు ఒకడు ఎన్టీఆర్కి యాక్టింగ్ రాదు, వానికి యాక్టింగ్ రాదు, గుడ్డు కొట్టించాడు. యాక్టింగ్ రాకపోతే ఈడున్నారా, ఇన్ని సినిమాలు తీసినారా మాట విషయం చెప్తాను.
చెప్తాను. అవును ఆ సినిమా పోతే కూడా ఏమైనా ఒరిగేది ఉందా, మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా, మీకు టైంపాస్ కాదు థియేటర్ రావాల్సిందే, ఆ సినిమా ఎట్లా ఉండి చూడాల్సిందే. అర్థమైంది? దానికి ఎందుకన్నా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. అర్థమైందా? ఇప్పుడు నాకు చూడాలనిపించింది, తెల్లజామున 1 గంటలు వేసి కూర్చున్నా, రివ్యూ ఎలా దూల వచ్చింది, రివ్యూ ఇస్తున్నా. ఇది సో నెగిటివ్ రిమోట్కి లేదన్నా. కథ ఇదేంటి గురువు గారు, మంచి ప్రశ్నలు వేయండి గురువు గారు, మీ ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అండి? ఓ ఎన్టీఆర్ లుక్ నిజంగా అమ్మా అదృష్ కాదు మనకు ప్రీవియస్ ఓకే లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది, చెప్పలేక రావట్లే, కంపారిజన్ చేయడానికి రావట్లే. సో ఇంకోటి చూశాను నేను అక్కడ ఏదది గూగుల్లో అదే నెట్లో యూట్యూబ్లో కొన్ని చూసా, ఆంధ్ర వాళ్ళ తర్వాత హిట్ అని, శక్తి తర్వాత డబుల్ హిట్ అని. ఇవన్నీ కాదు, నిజంగా ఒక మైండ్ సెట్ రండి, సినిమా కరెక్ట్గానే ఉంది. ఇందులో ఫ్యాన్స్ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు, నిజంగా చెప్తున్నా, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. సినిమా మటుకు బాగుంది. నేను విజిల్ వేయలేదు అన్న, నేను వేయలేదు. స్టోరీ అలా ఉంది, అర్థమైందా? ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందా మెయిన్ బలం ఏం తెలుసా, ఫస్ట్ హాఫ్కి బలం ఏం తెలుసా, ఒక క్యారెక్టర్ 2 విధాలుగా మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందా, అది ఒకవేళ అది లేకపోతే నిజంగా మీరు చెప్పింది రైట్ అవుతుంది, సో దానికి అది ఇచ్చేసి బడ్జెట్ రేంజ్ లో ఉందన్న విజువల్స్ బడ్జెట్ తగ్గట్టుగా ఉందా? సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది. మన రాజమౌళి కూడా వస్తూ సొరచాప తీసుకుని వచ్చారు, కాకపోతే ఆయన సొరచాప కొద్దిగా పెద్ద తీసుకుని వచ్చారు, నాకు క్వాలిటీ తగ్గింది. బహుశా ఈ మధ్య కల్తీ అయిందేమో అది కూడా. ట్రిపుల్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ వెండితెరపైకి వచ్చారు. ఏ విధంగా? ఎవరు? ఎన్టీఆర్ గారా? బాగుంది అన్న సినిమా, లుక్ చూసి ఒకసారి. ఆయన ఇంకో విషయం, ఆ రత్నగిరిలో వాళ్ళకంటూ ప్రపంచానికి దూరంగా బతుకుతారని అంటారు. ఆయన ఆ విగ్గు నుంచి వచ్చి నాకు అర్థం కాలే. 2 మిస్టేకులు. మురళీకృష్ణ 20 ఏళ్ల తర్వాత ఒకలాగా ఉంటాడు, 20 ఏళ్ల తర్వాత కూడా ఒకలాగా ఉంటాడు. అది కాదు కదా జోగులమ్మ, అది కూడా సేమ్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కన్సైన్మెంట్ ఇది దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలి, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకుని వచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదు. అది ఎట్లుంటుంది అంటే యాక్టింగ్, అది మరి ఎందుకు ఆయన కొరటాల శివ అది కావాలని మాలాంటి ట్రోలర్స్కి ఒక ఎరగా చేసినాడా అందులో అనిపించింది అది. ఆ తర్వాత మిగతా అంతా ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. కొద్దిగా కండ పట్టింది, దేవరా అనేటువంటి క్యారెక్టర్కి కండ తగ్గింది. ఇది మన చిన్నదేమో కండ పట్టింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మినిమం మిగతా ఫ్యాన్స్ కి కూడా నచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్టీఆర్కి యాంటీ ఫ్యాన్స్ లేరే. నెగిటివ్ ట్రోల్స్ పోతాండి, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మనకి ఎందుకు దాని గురించి ఏమన్నా. ఇప్పుడు నెగిటివ్ ట్రోల్ చేసేవాడు ముందుకొచ్చి చేస్తే ఒకలా ఉంటుంది, అవునా? నెగిటివ్ ట్రోల్ చేసినా పాజిటివ్ ట్రోల్ చేసినా ఆయన కొంటూ సినిమా కలెక్షన్ అనేది వస్తుంది. ఓకేనా? సినిమా మట్టుకు బాగుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇంకా? జానీ కపూర్ యాక్టింగ్ ఎలా? అది ఎందుకు పుట్టిందో, ఎందుకు పెట్టిందో, ఎందుకు వచ్చిందో సాంగ్ కూడా అర్థం కాలే నాకు. అదే సాంగ్ అది ఇదే ఎందుకంటే మాస్ ఆడియన్స్కి అలాంటిది కావాలని ఇది బలవంతంగా చొప్పించారే తప్పిస్తే ఆ సాంగ్ తీసేసినా కూడా సినిమా బాగానే ఉంటుంది. ఒక సాంగ్ చాలు, దేవరా టైటిల్ సాంగ్, మిగతా సాంగ్స్ అవసరం లేదు. రెండో సాంగ్ కూడా ఒకటి ఉంది, అది కూడా పర్వాలేదు, సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చింది. బట్ ఎందుకు పుట్టిందో, ఎందుకు దూరిందో నాకు అర్థం కాదు ఆ సాంగ్. అదొకటి నాకు నచ్చలేదు, మిగతా ఓవరాల్గా ఓకే. క్వశ్చన్స్ ఓకే. ఎంత రేటింగ్ ఇస్తుంది? ఎందుకంటే గురువు గారు నాకు ఇవన్నీ వదిలేయండి.